IPL 2024లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఇన్ఫామ్గా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా మారనుంది. ఈ మ్యాచ్ అయితే చాలా కీలక మ్యాచ్. ఎందుకంటే ఢిల్లీ మరియు SRH జట్లు తమ ప్రైమ్ ఫామ్ని కొనసాగిస్తూ పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి. వైపేమో ఢిల్లీ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ని చిత్తుగా ఓడించి ఈ మ్యాచ్లోకి వస్తుంటే, మరోవైపేమో SRH రికార్డ్ బ్రేకింగ్ విన్నింగ్ మూమెంటంతో వస్తుంది. అండ్ ఇరు జట్లు తమ చివరి 2 మ్యాచెస్లో గెలిచేసి వస్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే నెక్ టు నెక్ కాంటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వచ్చాయి. ఇరు జట్లు ఓవరాల్గా 23 మ్యాచెస్ ఆడితే ఢిల్లీ 11 మ్యాచెస్లో గెలిస్తే SRH 12 మ్యాచెస్లో గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ మాత్రం ఢిల్లీకే ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్లో ఢిల్లీ 3 మ్యాచెస్లో గెలిస్తే SRH ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది అండ్ ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. అండ్ కరెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇరు జట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ అయితే ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనున్నారు. ఢిల్లీ అయితే ఇప్పటివరకు ఈ స్టేడియంలో IPL 2024 స్టార్టింగ్ నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వాళ్ళు వైజాగ్ వేదికగా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఆడారు. తమ మొదటి హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో విన్నింగ్ మూమెంటంని కొనసాగిస్తారో చూడాలి మరి. ఈ పిచ్ అయితే 2023 వరల్డ్ కప్కి ముందు కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఈ పిచ్లో పరుగుల సునామీ వచ్చేది. బట్ 2023 వరల్డ్ కప్ వల్ల ఈ పిచ్ని మార్చాల్సి వచ్చింది. మనం చూసాం లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ అయితే ఈ పిచ్ బ్యాలెన్స్డ్ వికెట్ లా కనిపించింది. బట్ రీసెంట్గా జరిగిన ఉమెన్స్ IPLలో చాలా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బట్టి చూసుకుంటే ఈ పిచ్ ఇనిషియలీ బౌలర్స్కి అనుకూలించిన మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటర్స్కి అనుకూలంగా మారనుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పిచ్లో చేస్ చేసిన టీమ్స్ చాలా వరకే గెలిచాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా ఈ పిచ్లో 85 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 మ్యాచెస్లో గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 46 మ్యాచెస్లో గెలిచాయి అండ్ ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 231 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 83 పరుగులు అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 167 పరుగులు. ఇక టీమ్స్ విషయానికి వస్తే SRH చాలా సెటిల్డ్గా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో భూవి పరుగులు ఇచ్చినప్పటికీ కంబ్యాక్ చేసేంత కెపాసిటీ ఉన్న ప్లేయర్. SRHకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది అబ్దుల్ సమద్ తిరిగి ఫామ్ అందుకోవడం. ప్రజెంట్ అయితే SRH వద్ద వీక్ లింక్స్ అంటూ ఏమీ లేవు. సో SRH ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానుంది. ఇక ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ రానున్నారు. అలానే నెంబర్ 3లో ఆడెన్ మార్క్రమ్, నెంబర్ 4లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5లో నితీష్ రెడ్డి, నెంబర్ 6లో అబ్దుల్ సమద్, నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జయదేవ్ ఉనాద్కర్, నెంబర్ 11లో టీ నటరాజన్ రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ చూపించిన మయాంక్ మార్కండేని తీసుకోవచ్చు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ కోచ్ అయిన రికీ పాంటింగ్ కీలక అప్డేట్ రిలీజ్ చేశాడు. స్టార్ బ్యాటర్ అయిన డేవిడ్ వార్నర్ ఇంజరీ నుంచి కోలుకున్నాడని అండ్ SRH క్లాస్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలియజేశాడు. డేవిడ్ వార్నర్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడిందనే చెప్పుకోవచ్చు అండ్ సుమిత్ కుమార్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ డేవిడ్ వార్నర్ ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్ లైనప్ అదరగొట్టింది అండ్ బ్యాటింగ్ లైనప్ సెటిల్డ్గా కనిపిస్తుంది. సో ఢిల్లీ అయితే ఈ మ్యాచ్కి ఒకే ఒక్క మార్పుతో రానుంది. ఓపెనర్స్గా డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా రానున్నారు. అలానే నెంబర్ 3లో జయక్ ఫసర్, నెంబర్ 4లో షేయ్ హోప్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో త్రిషాన్ శ్రాఫ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ఇషాంత్ శర్మ, నెంబర్ 10లో ముఖేష్ కుమార్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ వచ్చే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పోరల్ రానున్నాడు. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ డేంజరస్గా కనిపిస్తుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుండే అటాకింగ్ బ్యాటింగ్తో మొదలు పెట్టనున్నారు. మిడిల్ ఆర్డర్లో చూసినా ఒంటి చేత్తో మ్యాచ్ని మలుపు తిప్పే ప్లేయర్స్ ఉన్నారు. బట్ బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఇరు జట్లు ఇన్ఫామ్గా ఉన్న ఎడ్జ్ మాత్రం SRHకే ఉంది. ఓవరాల్గా కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నాయి. బట్ స్లైట్ ఎడ్జ్ మాత్రం SRHకే ఉంది. సో నా అనాలైసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో SRH గెలుస్తుంది. ఈ అనాలైసిస్ 7 years ఆఫ్ IPL ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రమే చెప్తున్నా. ఏ టీం గెలుస్తుందనేది పక్కా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఆడే ప్లేయర్స్కే తెలియదు. సో ఎవరిని నమ్మకండి. మేము గన్ షాట్ ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం, అమౌంట్ సెండ్ చేయండి అనే వాళ్ళని అస్సలు నమ్మకండి. పోగొట్టుకోవద్దనే ఒక క్లారిటీ ఇస్తున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.